మార్నింగ్ గైస్. మళ్ళీ ఒకసారి చాలా రోజుల తర్వాత దాదాపు 1 వీక్ తర్వాత మళ్ళీ మీ ముందుకు వస్తున్నాను. ఎందుకంటే లాస్ట్ వీక్ నేను వీడియో చేసినాను సర్కిల్ మనకి ఫస్ట్ ఎక్సర్సైజ్లో 2 మార్క్స్ క్వశ్చన్లో డిస్కషన్ చేస్తున్నాను. ఇంకా వీడియో కంటిన్యూగా నేను ఎక్సర్సైజ్ మొత్తం 2 మార్క్స్ క్వశ్చన్స్ మొత్తం క్లోజ్ చేసిన. ఆ వీడియో దాదాపు 1.5 అవర్ క్లోజ్ చేయడం జరిగింది. 1.5 అవర్లో మొత్తం 2 మార్క్స్ క్వశ్చన్స్ అన్ని క్లోజ్ చేసినాం. కానీ అన్ఫార్చునేట్లీ ఏమైందంటే ఒక 1/2 అవర్ 27 మినిట్స్ మాత్రమే అది రికార్డ్ అయింది. అందుకే మీ లాస్ట్ ప్రాబ్లం కూడా హాఫే కనబడుతూ ఉంటుంది. సో మళ్ళీ అదొకటి కొంత టెక్నికల్గా డిస్టర్బెన్స్ రావడం వల్ల సో నేను మనకి క్లాసులు లేట్ అవ్వడం జరుగుతూ ఉంటుంది. సో ఓకే మై డియర్ స్టూడెంట్స్, మేబీ ఆల్ ఆఫ్ ఫైన్, అందరూ బాగున్నారు అనుకుంటున్నా. వన్స్ అగైన్ వెల్కమ్ టు అవర్ ఛానల్. సో మనందరం సీరియస్గా మీకు ఇంటికాడ ఉన్న టైంలో సో సీరియస్గా మనం క్లాసులన్నీ ఫాలో అవుతాం. లాస్ట్ టైం ఏ వీడియోలో ఎంతవరకు అయితే మనము క్లోజ్ చేసామో ఆ నుంచి కంటిన్యూ చేయడానికి ప్రయత్నం చేద్దాం. మనం లాస్ట్ వీడియో సర్కిల్లో నుంచి మ్యాక్సిమం 100% 2 మార్క్స్ క్వశ్చన్ ఒకటి వస్తుంది. దాంట్లో నుంచి మనకి ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్స్ అండ్ ఎక్సైజ్లో 1A ఎక్సైజ్లో ఫస్ట్ ఎక్సైజ్ నుంచి 100% 2 మార్క్స్ క్వశ్చన్ వస్తుంది. దాంట్లో నుంచి 13 ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఆ 13 ప్రాబ్లమ్స్లో మనం 5 ప్రాబ్లమ్స్ క్లోజ్ చేసుకుంటాం లాస్ట్ వీడియోలో. ఓకే, రిమైనింగ్ ప్రాబ్లమ్స్ వీడియోలో క్లోజ్ చేద్దాం. ఓకే గైస్, దానికి సంబంధించినటువంటి ఫార్ములాస్ ఏంటి అదంతా ఏందనేది ప్రీవియస్ వీడియోలో చూశాను. సో కాబట్టి ఎవరైనా ఇంకా ఫాలో అవ్వకుండా డైరెక్ట్గా దీని వీడియో అని ఫాలో అవుతుంటే సో మీకు కొంత ఇబ్బంది అవుతుంటుంది, ప్రాబ్లమ్స్ కాబట్టి ఇబ్బంది అవుతుంటుంది. ప్రీవియస్ వీడియోస్ని ఫాలో అయిన తర్వాతనే ఈ వీడియోస్ని చూడడానికి ప్రయత్నం చేయండి. ఓకే మై డియర్ స్టూడెంట్స్, సో మనం సెక్షన్లోకి వెళ్ళిపోదాం. ఎక్సైజ్ 1Aలో 2 మార్క్స్ క్వశ్చన్లో ఉన్నాం. 13 ప్రాబ్లమ్స్ ఉంటాయి ఎక్సైజ్ 1Aలో 2 మార్క్స్ క్వశ్చన్స్. ఆ 13 ప్రాబ్లమ్స్ ఆల్రెడీ 5 ప్రాబ్లమ్స్ క్లోజ్ అయినాయి. ఐ థింక్ 5 ప్రాబ్లమ్స్ క్లోజ్ అయినాయి. 6th ప్రాబ్లం నుంచి మనం కంటిన్యూ చేయడానికి ప్రయత్నం చేద్దాం. ఈ 6th to 13 ప్రాబ్లమ్స్లో ఫస్ట్ నేను ప్రాబ్లము 11th ప్రాబ్లం గురించి డిస్కషన్ చేయబోతున్నాను. ఈ 11th ప్రాబ్లం అనేది ఎందుకంటే రిమైనింగ్ ప్రాబ్లమ్స్లో మనకి యూజ్ అవుతూ ఉంటుంది. ఈ 11th ప్రాబ్లమ్ని బేస్ చేసుకొని మనకి లాస్ట్ ఎక్సైజ్ నుంచి 100% 7 మార్క్స్ క్వశ్చన్ ఒకటి వస్తూ ఉంటుంది. అక్కడ కానీ మిడిల్లో కానీ ఎక్కడైనా ఈ సర్కిల్ మొత్తంలో మన ఈ 11th ప్రాబ్లం కాన్సెప్ట్ని మనం వాడుకోబోతున్నాం. ఏంటి ఆ 11th ప్రాబ్లం అంటే, ఇప్పటివరకు మనకి ఏంటంటే సర్కిల్ ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. సెంటర్ రేడియస్ ఇచ్చేసి, లేదంటే ఒక సర్కిల్ ఒక పాయింట్ గుండా పాస్ అవుతూ ఉంటుంది, దానికి సెంటర్ పలానా అవుతూ ఉంటుంది. అటువంటి సర్కిల్ ఈక్వేషన్ ఏంటి అలాంటివి మనకు అబ్జర్వ్ చేస్తూ ఉంటాం. ప్రీవియస్ మనం 1 to 5 ప్రాబ్లమ్స్లో 5th ప్రాబ్లమ్స్లో మనం చూసినాం. ఫస్ట్ బిట్ సెంటర్ ఇచ్చాడు, రేడియస్ ఇచ్చాడు, సర్కిల్ ఈక్వేషన్ ఏంటి x - h² + y - q² R² ఫార్ములా అప్లై చేయాలని. లేదంటే ఒక సర్కిల్ యొక్క రిక్వైర్డ్ సర్కిల్ యొక్క సెంటర్ పలానా అని ఇస్తాడు, అండ్ అది పలానా పాయింట్ కూడా పాస్ అవుతుందని చెప్పేసి అంటూ ఉంటాడు. అటువంటిప్పుడు సర్కిల్ ఈక్వేషన్ ఏ విధంగా ఫైండ్ అవుట్ చేయాలి అది 5th ప్రాబ్లమ్స్కి మనం చూసినాం. ఈ 11th ప్రాబ్లంకి వచ్చినప్పుడు ఏంటంటే ఆల్రెడీ సర్కిల్ ఈక్వేషన్ ఇస్తాడు. వాడు సర్కిల్ ఈక్వేషన్ ఇచ్చేసి సెంటర్ రేడియస్ ఫైండ్ అవుట్ చేయమంటాడు. ఇదనమాట ఈ ప్రాబ్లం యొక్క స్పెషాలిటీ. కాబట్టి ఈ సర్కిల్ చాప్టర్లో మనం మిడిల్లోకి పోయినప్పుడు లేదంటే 7 మార్క్స్ క్వశ్చన్లోకి వెళ్ళినప్పుడు ఈ కాన్సెప్ట్ మనకి రీడ్ అవుతూ ఉంటుంది. సర్కిల్ ఈక్వేషన్ మన దగ్గర ఉంటే దానికి సెంటర్ రేడియస్ ఏ విధంగా క్యాలిక్యులేట్ చేయాలి అనేది ఇక్కడ పాయింట్. సో ఇప్పుడు నేను సర్కిల్ ఈక్వేషన్ మన దగ్గర యాక్చువల్గా జనరల్గా 3 టైప్స్ ఉన్నాయి. స్టాండర్డ్ ఫామ్ x² + y² R², అండ్ సెంటర్ రేడియస్ కలిగినటువంటి ఫామ్లో x - h² + y - k² R², అండ్ జనరల్ ఫామ్ ఒకటి ఉంటుంది. సో x² + y² + 2x + 2fy + c = 0. వీటి యొక్క సెంటర్ రేడియస్ ఏముంటాయి అనేది మనం ఫస్ట్ రివైజ్ చేసుకొని అటువంటి ప్రాబ్లం ఇచ్చినప్పుడు మనం సెంటర్ రేడియస్ ఏ విధంగా క్యాలిక్యులేట్ చేయాలో చూద్దాం ఒకసారి. మై డియర్ స్టూడెంట్స్, సో మనకు వచ్చేసి x² + y² = R² టైప్లో ఉందనుకోండి సర్కిల్ ఈక్వేషన్. దీనికి సెంటర్ రేడియస్ ఏమవుద్ది అనేది మనం చూసినాం ఆల్రెడీ. ఇక్కడ x² y² కోఎఫిషియంట్ 1 ఉండాలి, అంతే. x y టర్మ్స్ ఏమి ఉండదు, అంటే రైట్ సైడ్ ఏదైనా కాన్స్టెంట్ ఉండాలి. సో దాన్ని మనం R² కన్వర్ట్ చేసుకోవాలి. సో ఇలాంటి సర్కిల్ ఈక్వేషన్ ఫర్ ఎగ్జాంపుల్కి x² + y² = 4 ఉందనుకోండి. ఇలాంటి సర్కిల్ ఈక్వేషన్కి మనకి సెంటర్ ఏమవుతుంటుంది, రేడియస్ ఏమవుతుంటుంది అనేది మనం చూద్దాం. సో ఈ స్టాండర్డ్ ఫామ్లో ఉన్నదానికి మనకు ఆల్రెడీ తెలుసు. స్టాండర్డ్ ఫామ్లో ఉన్న సర్కిల్ ఈక్వేషన్కి సెంటర్ వచ్చేసి ఆరిజిన్ CO లేదా O 0,0 అని చెప్తాను. రేడియస్ వచ్చేసి ఇక్కడ Rగా చెప్పడం జరుగుతూ ఉంటుంది. ఇది సేమ్ కంపారిజన్లో ఈ టైప్లో ఉన్నదానికి సెంటర్ వచ్చేసి 0,0 అవుతుంటుంది,
సో నెక్స్ట్ రేడియస్ అంటే ఇక్కడ ఇది కంపేర్ చేసుకుంటే ఇక్కడ r² = 4 అవుతా ఉంటుంది. సో r = మనం +or-2 అవుతుంది. రేడియస్ అంటే డిస్టెన్స్ కాబట్టి పాజిటివ్ తీసుకుంటాం, కాబట్టి ఇది 2 రేడియస్. ఈ విధంగా మనకి ఈ టైప్లో ఉన్నప్పుడు సెంటర్ రేడియస్ అనేది మనం ఈ విధంగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. అర్థమవుతుంది కదా మై డియర్ స్టూడెంట్స్. సో ఈ టైప్లో ఉన్నప్పుడు సెంటర్ రేడియస్ అనేది కంపేర్ ఈ ఫార్ములాతోనే మనకి కంపేర్ చేసుకొని దానికి సెంటర్ ఆరిజిన్ అండ్ రేడియస్ ఇక్కడ రైట్ సైడ్ ఉన్న దాంట్లో స్క్వేర్ చేసి దాంట్లో ఉన్న స్క్వేరింగ్ ఏ నెంబర్ అయితే స్క్వేర్ అవుతుందో అది మనకి రేడియస్గా ట్రీట్ చేయడం జరుగుతూ ఉంటుంది. రైట్. ఇంకోటి నెక్స్ట్ మనకి ఇంకో టైప్ ఉందనుకోండి, అది సెంటర్ రేడియస్ ఇచ్చినప్పుడు మన సర్కిల్ ఈక్వేషన్ ఉంటుంది. సో అది ఇలా ఉంటుంది, x-2² + y-3² = సంథింగ్ ఒక 9 ఇటు ఉందనుకోండి. మనం చూడడానికి క్లియర్ కనబడుతుంది. ఇది ఏంటిది, x-h² + y-k² = r² టైప్లో కనబడుతూ ఉంటుంది. x-h² + y-k² = r² టైప్లో కనబడుతుంది. కంపేర్ చేయాలన్నమాట ఇక్కడ. సో ఇక్కడ h ప్లేస్లో ఏంటంటే చూడండి మైనస్ ఏమి ఉండాలి, ఇక్కడ h ప్లేస్లో ఏంటి 2 ఉంది, ఇక్కడ k ప్లేస్లో ఎంత ఉంది 3 ఉంది, ఇక్కడ వచ్చేసి మనం r² అంటే 9 ఉంది. కాబట్టి ఇక్కడ మనం h, k సెంటర్ అవుతూ ఉంటుంది, అది 2, 3. దీని నుంచి r వాల్యూ ఎంత అవుతుంటే దీని 3² రాయొచ్చు, కాబట్టి r వాల్యూ 3 అవుతూ ఉంటుంది. కాబట్టి ఈ విధంగా మనకి ప్రీవియస్ టైప్ కానీ ఈ టైప్లో ఉన్నప్పుడు సెంటర్ రేడియస్ ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. కానీ అన్ఫార్చునేట్లీ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఇచ్చినట్టయితే ఇక్కడ ప్లస్ ఉందనుకోండి, సో దీన్ని మీరు ఏదైనా చేయాలి, ఈ ఫార్ములా ప్రకారమే క్యాలిక్యులేట్ చేసుకోవాలి, ట్రీట్ చేయాలి. సో ఇక్కడ వచ్చేసి x+2² ఉంది, ఇక్కడ x-h² ఉంది ఫార్ములాలో. కాబట్టి దీన్ని ఏ విధంగా మార్చుకోవాలంటే మైనస్ ఉండాలి కాబట్టి దీన్ని x+2ని x-2గా ట్రీట్ చేసుకోవాలి. అప్పుడు x-h, అప్పుడు ఇప్పుడు వచ్చేసి h వాల్యూ ఏమవుతుందంటే మైనస్ అవుతా ఉంటుంది. డైరెక్ట్ ఇక్కడ ఇలా ఉంటేనేమో x-2 ఉంటేనేమో అప్పుడు h వాల్యూగా ట్రీట్ చేస్తాం ఇక్కడ. అదే ఇక్కడ పాజిటివ్ నెగిటివ్ ఇక్కడ మనకి పాజిటివ్ ఉందనుకోండి, అప్పుడు దీన్ని సో మనం ఇక్కడ నెగిటివ్ పెట్టుకోవాలి. అప్పుడు అంటే టోటల్గా x+2 ఇలా ఉందనుకోండి, అప్పుడు దీన్ని మనం సో పాజిటివ్ నెగిటివ్ ఆఫ్ నెగిటివ్గా రాసుకుంటాం. అప్పుడు నెగిటివ్ పాజిటివ్ అయిపోతుంది, అప్పుడు h అనేది -2 అవుతుంది. సో ఎనీవే వాడు ఇచ్చినటువంటి ఈ 2 టైప్లో ఏ విధంగా ఇచ్చినా కానీ సెంటర్ రేడియస్ క్యాలిక్యులేట్ చేయాలి ఈజీగా ఇక్కడ వచ్చేసినప్పుడు. కానీ మనకి ఇచ్చినటువంటి 11th ప్రాబ్లంలో ఈ టైప్ కాదు, అంటే స్టాండర్డ్ ఫామ్ కాదు, అండ్ ఆల్సో x-h² + y-k² = r² టైప్ కాదు, జనరల్ ఫామ్లో ఇస్తారు. అంటే ఇలా ఉంటుంది అనమాట, మనకి x² + y² + 2x + 3y + 6 = 0 టైప్లో ఉంటా ఉంటుంది. ఇంతకుముందేమో ఓన్లీ x² y² టర్మ్లే కనపడతా ఉంటాయి. దీంట్లో x² y² టర్మ్తో పాటు xy టర్మ్లు కనపడాయి అనుకోండి, సో దీన్ని మనం జనరల్ ఫామ్గా ట్రీట్ చేసుకోవాలి. కానీ జనరల్ ఫామ్ అనేది మీకు గుర్తు రావాలి. ఏంటి జనరల్ ఫామ్, x² + y² + 2gx + 2fy + e = 0 టైప్ ఉండాలి. అంటే ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఇలా కూడా ఇవ్వచ్చు, వాడు 3x² + 3y² ఇలా కూడా ఉండవచ్చు ఈక్వేషన్. మరి ఇదేంటి సార్ జనరల్ ఫామ్ అంటే x² y² టైప్లో ఉంది, కోఎఫిషియంట్ 1 ఉంది, ఇక్కడ 3 ఉంది కదా అంటే మనం దీన్ని ఈ టైప్లో ఇచ్చినా కానీ మనం జనరల్ ఫామ్ని ట్రీట్ చేయాలి. కాకపోతే ఏంటంటే సో దీంతో జనరల్ ఫామ్లో ఉన్నటువంటి సర్కిల్ ఈక్వేషన్తో కంపేర్ చేసేటప్పుడు దీన్ని మనము x² కోఎఫిషియంట్ ఇక్కడ దీంట్లో 1 ఉంది కాబట్టి 1 ఉండేటట్టు చూసుకోవాలి. ఇక్కడ x² y² కోఎఫిషియంట్ ఏవైతే ఉందో దాంతో డివైడ్ చేయాలి. మరి అలా కాకుండా సార్ ఇక్కడ x² కోఎఫిషియంట్ 3 ఉంది, ఇక్కడ y² కోఎఫిషియంట్ 4 ఉంది అనుకోండి, ఇంకా అప్పుడు దీంతో డివైడ్ చేయాలి సార్ అని డౌట్ వస్తుంది. కానీ అలా ఉంటే అది సర్కిల్ ఈక్వేషనే కాదు, అలా ఎవరు కూడా. ఎందుకంటే సర్కిల్ ఈక్వేషన్ కండిషన్ మీకు తెలుసు, x² కోఎఫిషియంట్ y² కోఎఫిషియంట్ మస్ట్ బి ఈక్వల్, a = b, కోఎఫిషియంట్ ఆఫ్ x² = కోఎఫిషియంట్ ఆఫ్ y². అలా ఈక్వల్ ఉంటేనే అదే సర్కిల్ ఈక్వేషన్ అవుతుంది. కాబట్టి ఖచ్చితంగా వాడు మనకి సర్కిల్ ఈక్వేషన్ అనేది ఖచ్చితంగా వాడు ఇస్తానంటే కోఎఫిషియంట్ ఈక్వల్గా ఉండే విధంగా ఇస్తాడు మనకి. ఓకే మై డియర్ స్టూడెంట్స్, రైట్. సో కాబట్టి ఇలా ఈక్వల్గా ఉన్నప్పుడు మనం ఏం చేయాలంటే ఇక్కడ ఏ నెంబర్ ఉంటే దాంతో డివైడ్ చేసి జనరల్ ఫామ్లోకి మార్చుకోవాలి. x² + y² + 2gx + 2fy + e = 0 టైప్లోకి మనం మార్చుకోవాలి, కంపేర్ చేసుకోవాలి. మార్చుకొని ఈ టైప్లో ఉన్నదానికి సెంటర్ ఏమవుద్ది, రేడియస్ ఏమవుతుంటుందని మీకు ఐడియా ఉండాలి ఫామ్లో. అప్పుడు సెంటర్ వచ్చేసి మనకు తెలుసు, ఇక్కడ అక్కడేమో h, k అంటే ఇక్కడ సెంటర్ వచ్చేసి -g, -f. సో రేడియస్ వచ్చినప్పుడు మనకి √g² + f² - e గా చెప్పడం జరుగుతూ ఉంటుంది. వీటిని మీరు బయట చేయాలి మై డియర్ స్టూడెంట్స్. జనరల్ ఫామ్లో ఉన్నప్పుడు సెంటర్ -g, -f అండ్ రేడియస్ వచ్చేసి √g² + f²-. కాబట్టి ఎప్పుడైతే జనరల్ ఫామ్లో ఇలా x² y² xy టర్మ్లో ఇచ్చేసి సెంటర్ రేడియస్ క్యాలిక్యులేట్ చేయమంటాడో మీ మైండ్లో ఏముండాలంటే x² కోఎఫిషియంట్ y² కోఎఫిషియంట్ 1 ఉండేటట్టు చూడాలి, ఆడ ఏది ఉంటే దాంతో డివైడ్ చేయాలి.
రైట్. అలా జనరల్ ఫామ్లోకి వచ్చిన తర్వాత నెక్స్ట్ ఏం చేయాలంటే మనం ఈ సెంటర్ రేడియస్ క్యాలిక్యులేట్ చేయాలంటే సో సెంటర్ రేడియస్ ఫార్ములాస్ మనకు తెలుసుకుండాలి. సెంటర్ వచ్చేసి ఏంటంటే -g, -f అండ్ రేడియస్ వచ్చేసి √g² - c. కాబట్టి ఈ టైప్లోకి వచ్చిన తర్వాత మనం ఈ ఫార్ములాస్ అప్లై చేసి సెంటర్ రేడియస్ క్యాలిక్యులేట్ చేయాలంటే ఈ టూ ఫార్ములాస్లో ఏమున్నాయి మనకి GF అండ్ Cలు ఉన్నాయి. కాబట్టి వాడు ఇచ్చిన ఈక్వేషన్ నుంచి మనము GFC వాల్యూస్ని ఫైండ్ అవుట్ చేయాలి. దాన్ని ఏ విధంగా ఫైండ్ అవుట్ చేయాలి అనేది మనం ఇప్పుడు చూద్దాం. అది వచ్చిందనుకోండి GFC వాల్యూస్ మనకు వచ్చిందనుకోండి డైరెక్ట్ ఈ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేస్తే మనకు కావాల్సిన సెంటర్ అండ్ రేడియస్ వచ్చేస్తాయి. ఓకే, అండర్స్టాండ్ మై డియర్ స్టూడెంట్స్? రైట్. ఓ ప్రాబ్లం తీసుకొని మనం దాన్ని జనరల్ ఫార్ములాలోకి మార్చుకొని దాని తర్వాత దాని యొక్క GFCలు ఏ విధంగా క్యాల్కులేట్ చేయాలి వచ్చిన తర్వాత దీంట్లో సబ్స్టిట్యూట్ చేస్తే మనకి సెంటర్ రేడియస్ ఏ విధంగా వస్తుందనేది చూద్దాము. ప్రాబ్లం 11th ఉంటాయి మనకి. సో ఎక్సైజ్ మనకి 11th ఉంటుంది. చూడండి, ఎక్సైజ్లో 1Aలో 11th బిట్లో ఫైండ్ ద సెంటర్ అండ్ రేడియస్ ఆఫ్ ఈచ్ ఆఫ్ ది సర్కిల్స్ హూజ్ ఈక్వేషన్స్ ఆర్ గివెన్ బిలో. సో అందులో మనకి 13 ప్రాబ్లమ్స్ ఉన్నాయి. నో ప్రాబ్లం మై డియర్ స్టూడెంట్స్, ప్రాక్టీస్ అవుతుంది మీకు. రైట్. దీంట్లో 13 ప్రాబ్లమ్స్లో నేను ఒక ప్రాబ్లం తీసుకుని ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రయత్నం చేస్తాను. దాంట్లో 11th x² కోఎఫిషియంట్ y² కోఎఫిషియంట్ 1 లేకుండా వేరే విధంగా ఉన్నటువంటి నెంబర్ తీసుకునే ప్రయత్నం చేస్తా. సో థర్డ్ ప్రాబ్లం తీసుకుని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. థర్డ్ ప్రాబ్లం. సో ఆల్రెడీ మీ దగ్గర పీడిఎఫ్ ఫైల్లో మీ దగ్గర ప్రాబ్లం ఉంది. ఆ ప్రాబ్లమ్ని మీరు అబ్జర్వ్ చేస్తూ ఆ ప్రాబ్లం నోట్స్లో రాసుకొని సో దీన్ని మీరు అబ్జర్వ్ చేస్తే అర్థమవుతుంది. ఏంటి ఎక్సైజ్ 1Aలో ఫస్ట్లో 11th థర్డ్ అనమాట. 11th థర్డ్. సో 11th థర్డ్ రాసుకోవాలి. ఇక్కడ ద గివెన్ ఈక్వేషన్ ఆఫ్ ది సర్కిల్ ఈజ్ అని రాయాలన్నమాట. సొల్యూషన్ రాసేటప్పుడు ద గివెన్ ఈక్వేషన్ ఆఫ్ ది సర్కిల్ ఈజ్ అడిచి రాసుకోవాలన్నమాట. ఏమి ఇచ్చింది మనకి థర్డ్ ప్రాబ్లం 3x² + 3y² నెక్స్ట్ +6x - 12y -1 = 0. ఇప్పుడు మనం అబ్జర్వ్ చేయాలి ఇది జనరల్ ఫామ్లో ఉందా లేదా. కానీ అదే టైప్లో కనబడుతుంది మనకి x² + y² + 2x + 2fy +, కానీ అక్కడ x² y² కోఎఫిషియంట్ ఏమి ఉండాలి 1 ఉండాలి. కానీ ఇక్కడ ఏముంది 3 ఉంది. కాబట్టి ఇటువంటి సర్కిల్ ఈక్వేషన్ సెంటర్ రేడియస్ క్యాల్కులేట్ చేయాలంటే జనరల్ ఫార్ములాతో కంపేర్ చేయాలంటే x² y² కోఎఫిషియంట్ 1 ఉండాలి. ఇక్కడ 3 ఉంది కాబట్టి మొత్తం ఈక్వేషన్ 3తో డివైడ్ చేయాలి. సో అప్పుడు 3తో డివైడ్ చేయడం వల్ల అప్పుడు ఏమవుతుంది, ఇక్కడ 3 క్యాన్సిల్ అయితే x² ఉంటుంది, ఇక్కడ 3 క్యాన్సిల్ అయితే y² ఉంటుంది, ఇక్కడ 6/3 అవుతుంది. అంటే 3 1 3 2 అవుతుంది. కాబట్టి ఇక్కడ ఏమి మిగిలింది 2 అవుతుంది. కాబట్టి ఇక్కడ కూడా 12ని 3తో డివైడ్ చేస్తే 3 4 12 కాబట్టి 4 అవుతుంది. ఇది 1ని 3తో డివైడ్ చేస్తే 1/3 0/3 అంటే 0 అవుతుంది. ఓకే మై డియర్ స్టూడెంట్స్, అర్థమవుతుంది. రైట్. ఇక్కడ మనం కంపేర్ చేస్తే ఇక్కడ కంపేర్ చేస్తే ఇప్పుడు దీన్ని కంపేర్ చేయండి. ఇక ఇది ఏ టైప్ ఉంది మనకి దిస్ ఈజ్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ x² + y² + 2gx + 2fy + c = 0. జనరల్ ఫామ్తో కంపేర్ చేసుకుంటాను. చూడండి ఇక కంపేర్ చేయండి. ఈ GFలు కంపేర్ కావాలి, GFCలు కావాలి. కాబట్టి G ఎక్కడ ఉంది మనకి x కోఎఫిషియంట్. కాబట్టి x కోఎఫిషియంట్ y కోఎఫిషియంట్ కాన్స్టెంట్ కంపేర్ చేస్తే మనకి GFCలు వస్తాయి. x కోఎఫిషియంట్ ఎక్కడ ఉంది 2g ఉంది. కాబట్టి 2g = మనకు వచ్చిన ఈక్వేషన్ x కోఎఫిషియంట్ ఏముంది 2 ఉంది, 2 అవుతుంది. నెక్స్ట్ y కోఎఫిషియంట్ ఇక్కడ ఏముంది 2f. సో ఇక్కడ ఏముంది y కోఎఫిషియంట్ మనకి -4 ఉంది. నెక్స్ట్ ఇక్కడ c కాన్స్టెంట్ ఏముంది -1/3 ఉంది. సో x కోఎఫిషియంట్ 2g ఇక్కడ వచ్చేసి 2, ఇక్కడ y కోఎఫిషియంట్ 2f ఇక్కడ వచ్చేసి -4 ఉంది, ఇక్కడ c వచ్చేసి -1. సో కంపేర్ చేయండి. అప్పుడు 2 క్యాన్సిల్ అయిపోతే g ఈక్వల్ ఎంత అయితే 1 అవుతుంది. ఇక్కడ 2 1 2 టైమ్స్ పోతుంది, అప్పుడు ఈక్వల్ ఏంటి -2 అవుతుంది. అప్పుడు c ఈక్వల్ అయితే -1/3 అవుతుంది. సింప్లిఫికేషన్ చేస్తే GFC వచ్చేసి. కాబట్టి ఏం నుంచి మనకి సెంటర్ రేడియస్ అవుతుంది. ఇట్స్ సెంటర్ ఈజ్ ఏమన్నది c = -g, -f సెంటర్. g అంటే ఇక్కడ ఎంత 1 కాబట్టి -1, f అంటే ఇక్కడ ఎంత -2, -+ 2 కాబట్టి -1,
2 వచ్చేస్తాం. రైట్ గైస్, ఈజీ అనమాట జిఎఫ్సిలో వచ్చేసిన తర్వాత. నెక్స్ట్ రేడియస్ క్యాల్కులేట్ చేస్తాం. ఇదంతా మీరు క్లిక్ చేసేసి రాసుకుంటా ఉన్నాను. నేను అరేంజ్ చేస్తున్నాను ఎందుకంటే మీరు క్లిక్ చేసి రాసుకోవచ్చు కాబట్టి. నెక్స్ట్ రేడియస్ ఈక్వల్ టు రేడియస్ ఆర్ ఈక్వల్ టు రూట్ ఆఫ్ జీ స్క్వేర్ ప్లస్ ఎఫ్ స్క్వేర్ మైనస్ సి. కాబట్టి దిస్ ఈజ్ ఈక్వల్ టు ఆర్ ఈక్వల్ రూట్ ఆఫ్ జీ స్క్వేర్, జీ అంటే ఇక్కడ ఎంత 1 కాబట్టి 1 స్క్వేర్ ప్లస్ ఎఫ్ అంటే ఇక్కడ ఎంత మనకి -2 హోల్ స్క్వేర్. సో మైనస్ సి అక్కడ ఎంత -1/3 మైనస్ అనేది ప్లస్ 1/3 అవుతాం. ఇక దీన్ని సింప్లిఫై చేస్తే మనకు కావాల్సిన రేడియస్ వస్తుంది. సో అండర్ రూట్ ఆఫ్ 1 స్క్వేర్ అంటే 1 ప్లస్ -2 హోల్ స్క్వేర్ అంటే మైనస్ని స్క్వేర్ చేసినా కానీ ఈవెన్ నెంబర్ ఉంది కాబట్టి పాజిటివ్ వస్తుంది. 2 స్క్వేర్ అంటే 4. దిస్ ఇస్ 1/3. దిస్ ఇస్ ఈక్వల్ 1/root రూట్ ఆఫ్ 1 + 4 అంటే 5 + 1/3. కాబట్టి ఎల్సిఎం చేయండి. ఇక్కడ ఎల్సిఎం చేయండి. ఎల్సిఎం చేస్తే ఏమవుతుంది మనకి? సో దిస్ ఈజ్ ఈక్వల్ టు రూట్ ఆఫ్ ఎల్సిఎం 3 అవుతూ ఉంటుంది. సో ఇక్కడ 3 టైమ్స్ పెడితే 3 5s are 15 ప్లస్ ఇక్కడ 1 టైం ప్లస్ 1. దిస్ ఈజ్ ఈక్వల్ టు 16/3 అండర్ రూట్. ఇలా నుంచుకోవచ్చు, లేదంటే స్ప్లిట్ చేస్తుంది దానికి √16/√3. √16 అంటే ఎంత 4/√3. దిస్ ఈజ్ ద రేడియస్ ఆఫ్ ది గివెన్ సర్కిల్. సో ఈ విధంగా మనం సెంటర్ రేడియస్ ఫైండ్ చేయొచ్చు జనరల్ ఫామ్లో ఉన్నటువంటి సర్కిల్ ఈక్వేషన్కి. కాబట్టి 11th బిట్లో ఈ ప్రాబ్లమ్ క్లాస్ వర్క్లో నోట్ చేసుకొని 11th బిట్లో రిమైనింగ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, 12 ప్రాబ్లమ్స్ ఉన్నాయి, అవన్నీ కూడా హోంవర్క్లో చేయండి. ఓకే మై డియర్ స్టూడెంట్స్. రైట్, నెక్స్ట్ నేను 13th ప్రాబ్లంకి వెళ్తాను. 13th ఇక్కడ మనం ఎక్సైజ్లో మీరు అబ్జర్వ్ చేస్తే నేను మీకు ఆల్రెడీ ఇంతమంది ప్రీవియస్ వీడియోలో చెప్పిన 6th, 7th, 8th, 9th, 10th అండ్ 13th and 12th ఇవి కూడా ఎక్కువగా రిపీట్ అవుతున్నాయి ప్రాబ్లమ్స్ ఎగ్జామ్లో. అంటే ఎక్కువ టైం అడిగింది కాబట్టి ఇంపార్టెంట్గా మనం ట్రీట్ చేసుకోవచ్చు. సో 13th ప్రాబ్లంకి వెళ్దాం మనం ఇప్పుడు. 13th ప్రాబ్లం. సో ఆ 13th ప్రాబ్లం ఏంటో చూద్దాం. మేబీ ఐ హోప్ ఆల్ ఆఫ్ అండర్స్టూడ్, అందరికి అర్థమైంది అనుకుంటున్నాయి. ఈ టైప్ అంటే జనరల్ ఫామ్లో ఇచ్చినప్పుడు సర్కిల్కి సెంటర్ రేడియస్ ఏ విధంగా ఫైండ్ అవుట్ చేయాలి. అర్థం కాకపోతే మళ్ళీ ఒకసారి వీడియో బ్యాక్ వెళ్ళి చూడండి. మళ్ళీ అర్థం కాదు చెప్పండి, మళ్ళీ వీడియో చేస్తుంది దాని గురించి. 13th ప్రాబ్లంకి వెళ్దాం. అబ్టైన్ ది పారామెట్రిక్ ఈక్వేషన్స్ ఆఫ్ ఈచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ సర్కిల్. పారామెట్రిక్ ఈక్వేషన్స్ అడుగుతున్నాడు. సర్కిల్ ఈక్వేషన్ ఇచ్చేసి దానికి పారామెట్రిక్ ఈక్వేషన్ అంటాడు. ఆల్రెడీ మనం చూసినాం. ఒక సర్కిల్ ఈక్వేషన్కి పారామెట్రిక్ ఈక్వేషన్స్ ఏంటి అని మనం చూసినాం. సో అదంతా స్టోరీ థియరీలో చెప్పాను. అక్కడ పోయి మీ థియరీ వినండి, ఆ ఫామ్లో బయాట్ చేయండి, డైరెక్ట్గా మనం ఇక్కడ ప్రాబ్లం చేయొచ్చు. రైట్, అది మీకు అంతా తెలుసు అనుకుని ప్రాబ్లంకి వెళ్తాను. సో ఒక సర్కిల్ యొక్క పారామెట్రిక్ ఈక్వేషన్స్ ఏంటి ఒకసారి మనం అబ్జర్వ్ చేస్తే, సర్కిల్ యొక్క పారామెట్రిక్ ఈక్వేషన్స్ 13 బిట్ గురించి నేను డిస్కషన్ చేస్తున్నాను. ఏంటి 13 బిట్లో ఒక సర్కిల్ ఈక్వేషన్ ఇస్తాడు, దాని యొక్క ఆ సర్కిల్ ఈక్వేషన్ కలిగిన యొక్క సర్కిల్కి పారామెట్రిక్ ఈక్వేషన్స్ ఏంటి అని అడుగుతుంది. ఓకే, ఆ పారామెట్రిక్ ఈక్వేషన్స్ ఏ విధంగా క్యాల్కులేట్ చేస్తామంటే ఏ సర్కిల్కైనా ఫామ్లో ఉంటుంది. x = h + r cos θ and y = k + r sin θ, where θ is the parameter అనమాట, where 0 < θ < 2π. సో ఇది ఈ ఫామ్లో రాసినందుకు, గివెన్ సర్కిల్ రాసి ఈ ఫామ్లో రాసినందుకు 1 మార్క్ పడతా ఉండాలి కామన్ ఎగ్జామ్. కాబట్టి ఈ ఫామ్లో నోట్ చేసుకున్నాం ఉంటారు, బయాట్ చేయాలి తప్పదు. ఇక ఏంటది? x = h + r cos θ, y = k + r sin θ. These two equations, these are called the parametric equations of the circle equation. సర్కిల్కి పారామెట్రిక్ ఈక్వేషన్ చెప్పారు. కాబట్టి ఏ సర్కిల్ ఈక్వేషన్ ఇచ్చినా కానీ దాని పారామెట్రిక్ ఈక్వేషన్ క్యాల్కులేట్ చేయాలంటే సో మనం ఈ ఫార్ములాలో వాడుకోవాలి, ఈ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేయాలి. మరి ఈ ఫార్ములాను ఒకసారి చూద్దాం. ఈ ఫార్ములాలో ఏముంది? h, k ఉంది. h, k అంటే ఏంది? hkలో ఉన్నాయి. అంటే ఏంది? సెంటర్. అంటే వాడు ఇచ్చినటువంటి సర్కిల్కి ఉంటుంది కదా, సర్కిల్ ఈక్వేషన్ ఉంటుంది కదా, దానికి సెంటర్నే మన h, kగా ఫీల్ అవ్వాలి. నెక్స్ట్ ఇక్కడ ఉన్నటువంటి r ఏంటి? రేడియస్. అంటే ఇండైరెక్ట్గా మనకి సో ఈ ఈక్వేషన్ పారామెట్రిక్ ఈక్వేషన్ ఎప్పుడు క్యాల్కులేట్ చేస్తాం అంటే సర్కిల్ ఈక్వేషన్ ఇచ్చినంత మాత్రం పారామెట్రిక్ ఈక్వేషన్ రావు మనకి. ఎప్పుడు రావాలి? ఎలా చేయాలి? సర్కిల్ ఈక్వేషన్స్ని మనం యూజ్ చేసుకొని మనం ఏం చేయాలి? దాని యొక్క సెంటర్ రేడియస్ ఫస్ట్ క్యాల్కులేట్ చేయాలి. ఆ వచ్చిన సెంటర్ని h, k ఆ రేడియస్ r అనుకుంటాం. మరి ఆ సెంటర్ రేడియస్ ఏ విధంగా క్యాల్కులేట్ చేయాలి? ఇంత ముందు 11th ప్రాబ్లంలో మనం చూసినాం సెంటర్ రేడియస్ ఎలా క్యాల్కులేట్. అక్కడ సెంటర్ -g, -f అన్నాం. కానీ ఇక్కడ ఏం చేయాలంటే అలా
మనం -g - f తీసుకొచ్చి క్యాలిక్యులేట్ చేసిన తర్వాత ఫైనల్గా దాన్ని -g - fనే h, k అనుకుంటాం. ఇక రేడియస్ వస్తే ఆ రేడియస్ని మనం సో డైరెక్ట్గా ప్రీవియస్ 11th ప్రాబ్లంలో ఎలా అయితే సెంటర్ రేడియస్ క్యాలిక్యులేట్ చేసినా ఆ విధంగా ఫస్ట్ క్యాలిక్యులేట్ పెట్టుకోవాలి ఈ ప్రాబ్లం చేసే ముందు. కొన్ని ప్రాబ్లమ్స్ ఇవ్వగానే ఈజీగా మనకి దాంట్లో సెంటర్ రేడియస్ దొరికిపోతాయి. దీనికి స్టాండర్డ్ ఫామ్లో వాటికి x - h² + y - k² కూడా ఇంతకుముందు చెప్పినామే. కానీ జనరల్ ఫామ్లో ఇచ్చినప్పుడు దానికి సెంటర్ రేడియస్ ఏ విధంగా క్యాలిక్యులేట్ చేయాలో మనకి ప్రీవియస్ 11th ప్రాబ్లం మనం చూడడం జరిగింది. కాబట్టి వాడు ఇచ్చినటువంటి సర్కిల్ ఈక్వేషన్కి పారామెట్రిక్ ఈక్వేషన్ క్యాలిక్యులేట్ చేయాలంటే ఫస్ట్ మనకి ఏం కావాలి, దాని యొక్క సెంటర్ రేడియస్ కావాలి. కాబట్టి సెంటర్ రేడియస్ క్యాలిక్యులేట్ చేసిన తర్వాత ఈ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేయాలి. ఇక్కడ తీటా పారామీటర్, తీటా ఏం లేదు, డైరెక్ట్గా తీటా వల్ల తీటా రాసిన కండిషన్ రాసిన తీటా ఎక్కడ ఉంటుంది 0 to 2π మధ్యలో ఉండాలి. 0 ఇంక్లూడింగ్ అండ్ ఎక్సెప్ట్ 2π, 0 to 2π డిగ్రీ. సో ఇది మనం ఆ కండిషన్ రాస్తాం. జస్ట్ మనం సబ్స్టిట్యూట్ చేయాల్సింది సెంటర్ అండ్ రేడియస్ అంతే దీంట్లో. ఓకే గైస్, ఒక ప్రాబ్లం తీసుకుని మనం వెళ్దాం దీంట్లో. రైట్, కాబట్టి పారామెట్రిక్ ఈక్వేషన్ క్యాలిక్యులేట్ చేసే ముందు మనకి ఏం కావాలి, సెంటర్ రేడియస్ కావాలి. సో దాంట్లో కూడా ఈ బిట్లో నుంచి కూడా ఎక్కువగా అడుగుతాం 20 మార్క్స్ క్వశ్చన్స్. దీంట్లో మొత్తం ఎన్ని ఉన్నాయి, 20 కార్డ్స్. ఎన్ని ఉన్నాయి, 6 ప్రాబ్లమ్స్ ఉన్నాయి. కంగారు పడవాలంటే టోటల్గా 6 ప్రాబ్లమ్స్ ఉన్నాయి. దాంట్లో 1 ప్రాబ్లం నేను చెప్తా, రిమైనింగ్ ప్రాబ్లమ్స్ మీరు చేసుకోవచ్చు. ఒకటే అల్టిమేట్ ఏంటంటే సర్కిల్ ఈక్వేషన్ ఏదని దాని నుంచి మనం ఏం చేయాలి, సెంటర్ రేడియస్ క్యాలిక్యులేట్ చేయాలి. సో ఏ విధంగా సర్కిల్ ఈక్వేషన్ ఇచ్చినా కానీ సెంటర్ రేడియస్ ఎలా క్యాలిక్యులేట్ చేయాలో 11th ప్రాబ్లం చేసాం మనం ఇంతకుముందే. కాబట్టి అక్కడ ముందు దాన్ని చూసి అందుకే ఇక్కడ అందుకే లింక్ అప్ చెప్తాను ప్రాబ్లమ్స్. సో కాబట్టి మన దగ్గర ఒక ప్రాబ్లం తీసుకుందాం. సో ఏ విధంగా ఇక జనరల్ ఫామ్ తీసుకొని నేను, ఎందుకంటే ఆల్రెడీ జనరల్ ఫామ్ తీసుకొని మీకు ఇంతకుముందు 11th ప్రాబ్లం ఎక్స్ప్లెయిన్ చేసాను ఎలా సెంటర్ రేడియస్ క్యాలిక్యులేట్. జనరల్గా మనకి ఏంటి, సెంటర్ రేడియస్ ఉన్న తర్వాత దాని సర్కిల్ ఈక్వేషన్ ఏ విధంగా క్యాలిక్యులేట్, పారామెట్రిక్ ఈక్వేషన్ ఏ విధంగా క్యాలిక్యులేట్ చేయాలనేది మనం ఏం. కాబట్టి సెంటర్ రేడియస్ మనకు తెలుసు అనుకుందాం, అలాంటి ఈక్వేషన్ నేను తీసుకోబోతాను. ఎందుకంటే ప్రీవియస్లో మనకు తెలిసిపోతుంది కాబట్టి ప్రాబ్లంలో 11th ప్రాబ్లంలో. సో అటువంటి ఈజీ ఉన్నటువంటి ప్రాబ్లం ఒకటి నేను తీసుకోబోతున్నా. ఏంటంటే దాంట్లో 11th నేనేం తీసుకుంటున్నా అంటే 4th ప్రాబ్లం తీసుకుంటాను. 11th 4th ప్రాబ్లం x - 3 హోల్ స్క్వేర్ ప్లస్ y - 4 హోల్ స్క్వేర్ ఈక్వల్ టు ఏం తీసుకుందంటే 8 స్క్వేర్. దీనికి వాడు సర్కిల్ ఈక్వేషన్ ఇచ్చాడు, దీనికి పారామెట్రిక్ ఈక్వేషన్ అడుగుతున్నాడు. కాబట్టి సొల్యూషన్ రాసేట ఏమైనా రాసుకున్నాడు, ద గివెన్ ఈక్వేషన్ ఆఫ్ ది సర్కిల్, ఈజ్ అని చెప్పేసి రాసు. క్లియర్గా మనం అబ్జర్వ్ చేస్తే మనకి ఏంటి, మనం ఏమేంటి దీంట్లో నుంచి దీని పారామెట్రిక్ ఈక్వేషన్ క్యాలిక్యులేట్ చేయాలంటే మనం ఏమేంటి, దీనికి సెంటర్ రేడియస్ కావాలి. కాబట్టి సో దీన్ని కంపేర్ చేసుకోండి. ఉన్న 3 ఫార్ములలో x + x² + y² లాస్ట్ x - h² + y - k² లాస్ట్ టైప్లో ఉందా, లేకపోతే జనరల్ ఫామ్ x² + y² + 2x + 2fy + c = 0 టైప్లో ఉందా. ఈ 3 టైప్లో ఏ టైప్లో ఉంటే దాన్ని ఏ విధంగా సెంటర్ రేడియస్ క్యాలిక్యులేట్ చేయాలో మీకు తెలుసు. ఇప్పుడు ఒకసారి అబ్జర్వ్ చేయండి, ఇది ఏ టైప్లో ఉంది చూడండి, క్లియర్గా అర్థమవుతుంది ఏ టైప్లో ఉంది. x - h² + y - k² ఇక్కడ లాస్ట్ టైప్లో ఉంది. కాబట్టి మనం క్లియర్ రాసుకోవచ్చు. మనం దిస్ ఈజ్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ x - h² + y - k² equal to r². Here కంపేర్ చేయాలి. Here h ఈక్వల్ టు ఏంటిది, మనకి h అంటే ఇక్కడ కంపేర్ చేస్తారు రెండింటిని 3 అవుతా ఉంటుంది. k ఈక్వల్ టు కంపేర్ చేయండి రెండింటిని, ఎంత ఉంది మనకి 4, అండ్ r ఈక్వల్ టు ఎంత ఉంది మనకి 8. ఒకవేళ ఇక్కడ స్క్వేర్లో లేదనుకోండి r² వాల్యూగా కన్సిడర్ చేయాలి, తర్వాత లేదంటే r తీసుకోండి. r ఈక్వల్ టు మనకి ఎంత, లేదంటే r² ఈక్వల్ టు 8², అప్పుడు r ఈక్వల్ టు ఎంత అవుతుంది 8 అవుతుంది. ఓకే, ఎందుకు నెగిటివ్ తీసుకోకూడదు అని చెప్పిన, ప్లస్ ఆర్ మైనస్ వస్తుంది కానీ నెగిటివ్ తీసుకోకూడదు. ఎందుకంటే రేడియస్ నథింగ్ బట్ డిస్టెన్స్ ఎప్పుడు పాజిటివ్గా ఉండాలి కాబట్టి అందుకే పాజిటివ్ 8 తీసుకున్నా, నెగిటివ్ 8 తీసుకోకుండా. h, k తెలుసు, దేర్ఫోర్ ఇట్స్ సెంటర్ ఈజ్ c -g - f రాయద్దు, ఏం రాయాలి, h, k ఎంత మనకి 3, 4 అండ్ రేడియస్ r ఈక్వల్ ఎంత మనకి 8 ఉంది. కాబట్టి సెంటర్ ఉంది, రేడియస్ ఉంది. కాబట్టి ఇప్పుడు ఏం చేయొచ్చు, మనం సెంటర్ రేడియస్ ఉన్న తర్వాత మనం పారామెట్రిక్ ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేయొచ్చు. చూడండి, పారామెట్రిక్ ఈక్వేషన్ రాద్దాం. ఇక్కడ ద parametric equations of the given circle is into formula x equal to h plus r cos theta and y equal to k plus r sin theta where 0 less than or equal theta less than 2π. ఓకే మై డియర్ స్టూడెంట్స్, దాంట్లో సబ్స్టిట్యూట్ చేస్తే h, k ఉన్నాయి, r ఉంది, దాంట్లో సబ్స్టిట్యూట్ చేస్తే మనకు కావాల్సిన పారామెట్రిక్ ఈక్వేషన్ వస్తూ ఉంటుంది.
సో సబ్స్టిట్యూట్ చేద్దాం. ఇది ఆల్రెడీ మీరు క్లిక్ చేసి రాసుకోండి, ఇక్కడ ఆఫ్ చేసి అక్కడ వీడియోని. సో దాంట్లో సబ్స్టిట్యూట్ చేస్తే అయ్యో ఇక్కడ హెచ్ కామా కే కావాలి కదా, రైట్, నేను మైండ్లో మీరు అబ్జర్వ్ చేస్తాను. ఇప్పుడు ఎక్స్ ఈక్వల్ టు హెచ్ అంటే ఇక్కడ ఎంత మేబీ 3 అనుకుంటా, హెచ్ 3 కాబట్టి ఏమిటి 3 ప్లస్ రేడియస్ అంటే 8 ఉంది, 8 కాస్ థీటా. అండ్ y ఈక్వల్ కే అంటే ఎంత 2 ప్లస్ 8 సైన్ థీటా, వేర్ 0 less than equal theta less than 2. These are the required equations of the parametric equations of the circular equations. I hope follow understand. అర్థమైంది అనుకున్నా guys. మళ్ళీ అర్థం కాదు మళ్ళీ ఒకసారి బ్యాక్ వీడియో చూడండి. ఇంకా అర్థం కావాలి కింద కామెంట్ చేయండి, అక్కడ ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను. ఇంకా అర్థం కావాలి చెప్పిన మళ్ళీ ఒకసారి వీడియో చేస్తాను మీకోసం, రైట్. ఇది పారామెట్రిక్ ఈక్వేషన్స్ని సర్కిల్ ఈక్వేషన్ ఇచ్చినప్పుడు ఏ విధంగా క్యాల్కులేట్ చేయాలన్న దానికోసం. ఓకే మై డియర్ స్టూడెంట్స్, సో 13 బిట్లో 6 ప్రాబ్లమ్స్ ఉన్నాయి, దాంట్లో 4th ప్రాబ్లం చెప్పిన, రిమైనింగ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. దీన్ని క్లాస్కి రాసుకొని రిమైనింగ్ ప్రాబ్లమ్స్ హోంవర్క్లో చేయండి. ఓకే మై డియర్ స్టూడెంట్స్, నెక్స్ట్ ప్రాబ్లంకి వెళ్ళిపోతున్నాం. 12th ప్రాబ్లంకి వెళ్ళిపోతున్నాం. ఒకసారి రీడ్ చేద్దాం గైస్, 12th ప్రాబ్లం ఏంటంటే ఒకసారి రీడ్ చేద్దాం. 12th ప్రాబ్లం ఏంటంటే మనం అబ్జర్వ్ చేస్తే ఫైండ్ ద ఈక్వేషన్స్ ఆఫ్ ది సర్కిల్. మళ్ళీ ఇచ్చినాం సర్కిల్ ఈక్వేషన్స్ ఫైండ్ అవుట్ చేయాలి. డిఫరెంట్ వేస్లో ఇస్తా ఉంటే డిఫరెంట్ వేస్ సర్కిల్ ఈక్వేషన్ క్యాల్కులేట్ చేస్తాం. ఫైండ్ ద ఈక్వేషన్స్ ఆఫ్ ది సర్కిల్. కండిషన్ ఏమి ఇచ్చాడు చూద్దాం. ఫర్ విచ్ ద పాయింట్స్ గివెన్ బిలో ఆర్ ద ఎండ్ పాయింట్స్ ఆఫ్ ది డయామీటర్. ఎక్స్ట్రీమ్ పాయింట్స్, ఎండ్ పాయింట్స్ ఆఫ్ ది డయామీటర్. డయామీటర్ మీకు తెలుసు సెంటర్ కూడా పాస్ అవుతుంది. దానికి ఎండ్ పాయింట్ ఇచ్చినప్పుడు ఆ ఎండ్ పాయింట్ కలిగినటువంటి డయామీటర్ కలిగినటువంటి ఆ ఎండ్ పాయింట్తో డయామీటర్ కలిగినటువంటి సర్కిల్ ఈక్వేషన్ ఏంటి అని అడుగుతున్నాడు వాడు. క్లియర్గా అర్థమవుతుందా? చూద్దాం దాన్ని ఎలా చేయాలి. ఒక ప్రాబ్లం తీసుకొని, ఎక్కడ కూడా 8 ప్రాబ్లమ్స్ ఉన్నాయి, దాంట్లో ఒక ప్రాబ్లం తీసుకుంటా, మిగతా ప్రాబ్లం మీరు హోంవర్క్లో చేస్తారు. కానీ సో మ్యాక్సిమం క్లాస్ రూమ్లో అయితే కొంచెం డిఫికల్ట్గా ఉన్నాయి, రేషనల్ నెంబర్ ఉన్నాయి, నెగిటివ్గా ఉన్నాయి నాకు ఇస్తారు. సో అటువంటి నేను కూడా తీసుకుంటా. రేషనల్ నెంబర్స్ అయితే లవ్ మీ లక్, సింప్లిఫికేషన్ ప్రాబ్లం కాబట్టి నాకు ఇస్తుంటారు. మేబీ నెగిటివ్ ఉన్న నెంబర్ ఒకటి తీసుకోవడానికి ప్రయత్నం చేస్తాను. మేబీ నెగిటివ్ ఉన్నదే 2 ఉన్నాయి. దాంట్లో సెకండ్ ప్రాబ్లం తీసుకుంటాం. 12th సెకండ్ ప్రాబ్లం. 12th సెకండ్ ప్రాబ్లం తీసుకుంటాను. ఏమి ఇచ్చాడు అక్కడ మనకి? సో గివెన్ పాయింట్స్ని మనం ఏమనుకుందాం అంటే డయామీటర్ ఎండింగ్ పాయింట్స్ని లెట్ ద ఎండ్ పాయింట్ ఆఫ్ ది డయామీటర్, లెట్ ద గివెన్ పాయింట్స్ ఎండ్ పాయింట్ ఆఫ్ ది డయామీటర్ అని చెప్పేసి కండిషన్ ax1 y1 bx2 y2 అనుకుందాం. అదే రాద్దాం అక్కడ కండిషన్. లెట్ ax1, y1 ఈక్వల్ టు ఇది -4, 3 ఫస్ట్ పాయింట్ని x1 y1 అనుకుంటారు. అండ్ b x2, సెకండ్ పాయింట్ని x2 y2 అనుకుందాం. b 3, -4 ఫస్ట్ పాయింట్ని x1 y1, సెకండ్ పాయింట్ని x2 y2 అనుకుందాం. ఆర్ ద ఎండ్ పాయింట్స్ ఆఫ్ ది డయామీటర్. డయామీటర్ ఏమనుకుందాం? ఏ అండ్ బి కాబట్టి ఏబి డయామీటర్ ఏబి. ఓకే, అది అంతే కదా, అది రిక్వైర్డ్ సర్కిల్. ఇక అది రాయాల్సిన అవసరం లేదు, జస్ట్ అది రాస్తాయి. సో వీటిని మనం ఏబిగా అనుకుందాం. ఒకసారి మనం డయాగ్రామ్ చూస్తే సర్కిల్, రిక్వైర్డ్ సర్కిల్ ఇది అనుకుంటే ఇది సెంటర్ సి అనుకుందాం. సో కాబట్టి ఇది డయామీటర్ అనుకుంటే ఇది ఏ, ఇది బి డయామీటర్. కాబట్టి డయామీటర్ ఏంటి? ఇక్కడ ఎండ్ పాయింట్ ఏబి కాబట్టి దాంట్లో ఫస్ట్ పాయింట్ ఏంది -4, 3 అండ్ సెకండ్ పాయింట్ ఏంది 3, -4. ఓకే మై డియర్ స్టూడెంట్స్, రైట్. ఇప్పుడు మనం ఏబి ఎండ్ పాయింట్ కలిగినటువంటి ఈ డయామీటర్ ఉన్నటువంటి సర్కిల్ ఈక్వేషన్ ఏంటి? ఈ సర్కిల్ ఈక్వేషన్ అడుగుతున్నారు. వెరీ ఈజీ గైస్, ఆల్రెడీ మనకి థియరీలో వచ్చింది. ఇక్కడ మనకి థియరీలో కవర్ అయిందో తెలియదు కానీ మొత్తానికి మీకు వచ్చింది, థియరీలో కవర్ చేసింది నేను అక్కడ. సో మనం ax1 y1 bx2 y2 ఎండ్ పాయింట్స్ ఆఫ్ ది డయామీటర్ ఏవి ఉన్నటువంటి సర్కిల్ ఈక్వేషన్ మనం ఏం చెప్పుకున్నాం అంటే అక్కడ సర్కిల్ ఈక్వేషన్ ఏంటంటే మనం చెప్పిన అక్కడ ఏంటిది? x - x1 ఇంటూ x - x2 ప్లస్ y - y1 ఇంటూ y - y2 ఈక్వల్ టు 0 అనమాట. ఇది అనమాట ఎండింగ్ పాయింట్స్
డయామీటర్కి ఎండింగ్ పాయింట్ x1 y1 x2 y2 కలిగినటువంటి సర్కిల్ ఈక్వేషన్ ఏంటంటే ఎండింగ్ పాయింట్ డయామీటర్ కలిగిన సర్కిల్ ఈక్వేషన్ ఇది ఫామ్. దీంట్లో సబ్స్టిట్యూట్ చేస్తే మనకు కావాల్సిన సర్కిల్ ఈక్వేషన్ చేస్తాం. ఈజీ, వెరీ ఈజీ. కాబట్టి రాసేటప్పుడు మ్యాటర్ రాస్తుంటారు. ఏం రాస్తారు ఇక్కడ మన నోట్స్లో రాయాలి కాబట్టి మీరు ఇప్పుడు ఏం రాస్తారంటే the equations of the circle, the equation of the circle whose లేదా సింపుల్గా the equation of the circle having AB as a diameter is అని చెప్పి ఫార్ములా x minus x1 into x minus x2 plus y minus y1 into y minus y2 equal to 0. దాంట్లో సబ్స్టిట్యూట్ చేయడం మనకు ఆలోచన వచ్చేస్తుంది. సబ్స్టిట్యూట్ చేద్దాం గైస్. ఒకసారి ఇది మీరు ఆల్రెడీ బోర్డు చిన్నదైంది తప్పట్లేదు, ఇక దీన్ని అరేంజ్ చేసుకుందాం అనుకుంటే మనం పాసిబుల్ కాదు, రైట్. సో దాంట్లో సబ్స్టిట్యూట్ చేద్దాం. x మైనస్ x1 అంటే ఏంటి, ఇక్కడ మనం -4, ఇక్కడ -4 కాబట్టి మైనస్ మైనస్ ప్లస్ అవుతా ఉంటుంది. ఏంటి x మైనస్ x2, ఇది x2 ఎంత అయింది 3, ప్లస్ y మైనస్ y1 అంటే ఇది ఎంత 3, y మైనస్ y2 అంటే ఇక్కడ ఎంత -4, మైనస్ ప్లస్ 4 ఈక్వల్ టు 0. దీన్ని సింప్లిఫై చేయండి, మనకు కావాల్సిన సర్కిల్ ఈక్వేషన్ వస్తుంది. ఒకసారి చూద్దాం, ఎక్స్పాండ్ చేద్దాం. ఫస్ట్ x తో మొత్తం x ఇంటూ x స్క్వేర్, x ఇంటూ -3x ప్లస్ 4 ఇంటూ x ప్లస్ 4x ప్లస్ ఇంటూ మైనస్ 4 3 12. ఇది కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ దీన్ని ఎక్స్పాండ్ చేద్దాం, వైతో ఎక్స్ప్లెయిన్ చేద్దాం. ఈ 2 టైమ్స్ తర్వాత -3 టైమ్స్ ప్లస్ y ఇంటూ y స్క్వేర్ ప్లస్ y ఇంటూ 4 ప్లస్ 4y. నెక్స్ట్ -3 ఇంటూ y -3y ప్లస్ ఇంటూ మైనస్ 4 3 12 ఈక్వల్ టు. సో ఫస్ట్ x స్క్వేర్ టర్మ్ రాదు, జనరల్ ఫార్మ్ టైప్ x స్క్వేర్, తర్వాత y స్క్వేర్ టర్మ్ రాదు ప్లస్ y స్క్వేర్, తర్వాత x టర్మ్ ఇక్కడ -3x ప్లస్ 4x అంటే ఇది ప్లస్ x, ఎందుకంటే ఒక నెగిటివ్ ఉంది ఒక పాజిటివ్ ఉంది. సో 4 నుంచి 3 సప్లై చేస్తే మనకి సింప్లిఫై చేస్తే y పాజిటివ్ 1x వస్తుంది. లైక్ దట్ y 4/-3 అంటే ఇది y అవుతుంది. నెక్స్ట్ కాన్స్టెంట్ -12 బోత్ నెగిటివ్ కాబట్టి యాడ్ చేస్తాం. 12 24 -24 ఈక్వల్ టు 0. సో ఇంకా సింప్లీ దిస్ ఈస్ ద రిక్వైర్డ్ ఈక్వేషన్ ఆఫ్ ది సర్కిల్. ఓకే గైస్, ఇక్కడ ఈ ప్రాబ్లంలో ట్విస్ట్ ఏంటంటే ఇక్కడ డయామీటర్కి ఎండ్ పాయింట్ ఇచ్చినప్పుడు సర్కిల్ ఈక్వేషన్ మనం క్యాలిక్యులేట్ చేయడం జరిగింది. ఎగ్జాంపుల్లో ఉంటుంది అండ్ ఆల్సో ఇంకా కామన్ ఎగ్జామ్లో కూడా టెస్ట్లో ఎక్కడైనా అడగచ్చు. ఏంటంటే ఈ 3కి రిలేషన్ ఉంది చూడాలి. ఒకసారి చూస్తే ఏబి డయామీటర్ ఎండ్ పాయింట్ అనుకుంటే ఏ పాయింట్ బి పాయింట్ని సి మనం అబ్జర్వ్ చేస్తే సి ఎలా ఉంటుంది, సెంటర్ అవుతుంటుంది ఏబికి, అంతే సెంటరే కదా అది. కాబట్టి ఏ నుంచి సికి ఎంత డిస్టెన్స్ ఉంటుందో రేడియస్, సి నుంచి బి కూడా అంతే డిస్టెన్స్ ఉంటుంది రేడియస్ కాబట్టి సి అనేది మిడ్ పాయింట్ అవుతుంది. ఒకసారి ఏం చేస్తారంటే ఎగ్జాంపుల్ కూడా ఉంటుంది ప్రాబ్లం. ఒకసారి ఏం చేస్తారంటే ఏబి యొక్క డయామీటర్కి ఎండింగ్ పాయింట్ 2 ఇవ్వకుండా ఒక ఎండ్ పాయింట్ ఇస్తాడు, తర్వాత సర్కిల్ ఇస్తాడు, సర్కిల్ యొక్క సెంటర్ ఇస్తాడు. అంటే 1 ఎండ్ పాయింట్ ఇచ్చేసి సర్కిల్ యొక్క సెంటర్ ఇచ్చినప్పుడు ఎనదర్ ఎండ్ పాయింట్ అడుగుతుంటాడు. దాన్ని ఏ విధంగా క్యాలిక్యులేట్ చేయాలి చూడండి, ఏ విధంగా క్యాలిక్యులేట్ చేయాలి. సో దీన్ని మనం ఈ సి అనేది ఎలా ఉంది, రెండింటికి ఏబికి మిడ్ పాయింట్ కాబట్టి ఇచ్చిన పాయింట్ మనం x1 y1 అనుకుంటున్నాం, దీన్ని కావాల్సిందని x2 y2 అనుకుంటున్నాం. సెంటర్ మనకు ఆల్రెడీ ఇస్తారు కాబట్టి సెంటర్ CH కమ్మకే అనుకుంటాం. ఓకే, కాబట్టి ఏంటి రిలేషన్ మనకు అబ్జర్వ్ చేస్తే అక్కడ ఏమవుతుంది, సి అనేది మిడ్ పాయింట్ అవుతుంది కదా, సి ఈక్వల్ టు CH k ఈక్వల్ టు ఏముంటుంది మనకి మిడ్ పాయింట్. ఏంటిది 2 పాయింట్ ఇచ్చినప్పుడు x1 y1 మనం 10th చేసినాం, ఇంటర్లో కూడా ఫస్ట్ ఇయర్ కూడా చేసినాం. x1 y1 x2 y2 ఇచ్చినప్పుడు 2 పాయింట్ యొక్క మిడ్ పాయింట్ ఏ విధంగా క్యాలిక్యులేట్ చేస్తాం. సో ఏంటి ఫార్ములా x1 ప్లస్ x2 బై 2 y1 ప్లస్ y2 బై 2 అది అప్లై చేస్తాం. x1 ప్లస్ x2 బై 2 y1 ప్లస్ y2 బై 2 కాబట్టి CH k వాడిస్తాడు. ఫర్ ఎగ్జాంపుల్ ఇదే అనుకుందాం 3, -4 అనుకుందాం. అప్పుడు ఇక్కడ 3, -4 ఏది ఇస్తే అది రాసుకుంటాం. ఈక్వల్ టు x1 అంటే ఇది రాస్తాం -4 ప్లస్ x2 అంటే తెలియదు కదా, దాన్ని మనం ఇక్కడ దాని ప్లేస్లో x2 రాసుకుంటాం బై 2. y1 అంటే మనకి ఇది y1 అంటే 3 అనుకుందాం, ప్లస్ y2 అంటే తెలియదు అదే క్యాలిక్యులేట్ చేయాలి బై 2 అనుకుంటాం. ఇప్పుడు చూడండి రెండింటిని కంపేర్ చేయండి, x కోఆర్డినేట్ని y కోఆర్డినేట్ కంపేర్ చేయండి. -4 ప్లస్ x2 బై 2 ఈక్వల్ టు 3 ఒకటి, నెక్స్ట్ 3 ప్లస్ y2 బై 2 ఈక్వల్ అనేది -4 అవుతుంది. సో ఇలా మనం కంపేర్ చేసి దీన్ని అటు పంపించేసి ఎన్ని నుంచి x2 y2 క్యాలిక్యులేట్ చేస్తే అనదర్ ఎండ్ పాయింట్ వస్తాం. ఓకే గైస్, ఈ విధంగా డయామీటర్ ఎండ్ పాయింట్ మీద క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారు.
సో ఇది కూడా ఇంపార్టెంట్ కాన్సెప్ట్. ఫార్ములా గుర్తుపెట్టుకోండి. డయామీటర్ ఎండ్ పాయింట్ ఇచ్చినప్పుడు సర్కిల్ ఈక్వేషన్ ఏంటి, లేకపోతే డయామీటర్ సర్కిల్ యొక్క సెంటర్ ఇచ్చేసి డయామీటర్కి 1 ఎండ్ పాయింట్ ఇచ్చేసి అనదర్ ఎండ్ పాయింట్ క్యాల్కులేట్ చేయమంటే డబ్బు చేయొచ్చు. ఓకే మై డియర్ స్టూడెంట్స్, సో ఇది మనకున్నటువంటి ప్రాబ్లమ్స్. ఇప్పుడు మనం 11th 12th 13th ప్రాబ్లమ్స్ కంప్లీట్ చేసుకుందాం. ఓకే గైస్, నెక్స్ట్ మనకి ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఎక్కువగా రిపీట్ అవుతుంది. 6th 7th 8th 9th 10th. వీడియో కూడా 35 minutes అవుతుంది. ఇది ఎక్కువ యాక్సెప్ట్ చేయట్లేదు ఎందుకంటే డేటా ఎక్కువ అవుతుంది కాబట్టి. సో నెక్స్ట్ 2 marks క్వశ్చన్స్ ఇంపార్టెంట్, ఎక్కువ టైం రిపీట్ అవుతున్నాయి. ఇవి నెక్స్ట్ సెకండ్ టైప్ అనమాట. తర్వాత ఇంతకుముందు చెప్పినాయి తర్వాత వస్తాం. సో ఎక్కువ టైం రిపీట్ అవుతున్నటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి. 6th 7th 8th 9th 10th దాన్ని నెక్స్ట్ వీడియోలో మనం చూద్దాం. ఓకే గైస్, ఇంకెవరైనా వీడియోస్ ఫాలో అవ్వకపోతే సీరియస్గా ఫాలో అవ్వండి. ఆ వీడియోస్ మీకు రావాలంటే కింద రెడ్ మార్క్లో సబ్స్క్రైబ్ అని కనబడుతుంది, దాన్ని చేసుకోండి. సో వీడియోస్ ఫాలో అవ్వండి, సబ్జెక్ట్ నేర్చుకోవడానికి ప్రయత్నం చేయండి. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ.